1 కప్ సగ్గుబియ్యాన్ని హాఫ్ అన్ అవర్ నానబెట్టాలి. కాచి చల్లార్చిన పాలు 1/2 లీటర్, 1 కప్పు బెల్లం తురుము. సగ్గుబియ్యం బెల్లం పాయసం ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. 500 ml వాటర్ అయితే పోస్తున్నా. వాటర్ అయితే బాగా బాయిల్ అవ్వాలి. నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని మరుగుతున్న వాటర్లో పోసేసుకుందాం. మిక్స్ చేసుకుంటూ తిప్పాలి. చిక్కటి కాచిన పాలను సగ్గుబియ్యంలో యాడ్ చేసుకుంటూ కలపాలి. 1/2 లీటర్ పాలైతే పోసాను, చూడండి ఎలా ఉందో. చిక్కగా అయ్యేంతసేపు ఇలాగే కలుపుతూ ఉండాలి. సగ్గుబియ్యం అయితే చిక్కపడ్డాయి. విలాచి వేసేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేద్దాం. బెల్లాన్ని కదపకుండా మూత పెట్టేసేయాలి. కళాయి పెట్టుకొని నెయ్యి వేసుకుందాం. జీడిపప్పు కిస్మిస్లు వేసుకుందాం. ప్లేట్ తీసేద్దాం. డ్రై ఫ్రూట్స్ని వేసుకుందాం. పాలు విరగకుండా సగ్గుబియ్యం బెల్లం పాయసాన్ని ఇలా ప్రిపేర్ చేసుకోండి. సగ్గుబియ్యం బెల్లం పాయసం రెడీ. సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఇలా ట్రై చేసి చూడండి, పర్ఫెక్ట్గా వస్తుంది.